తెలంగాణలో టీఎస్పీఎస్సీ అంశంపై కాంగ్రెస్ పోరాటం ఉధృతం చేసింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, కేసుపై సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజాలు బయటికి వస్తాయని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల డీఈ రమేష్ అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే రమేష్ పేపర్ లీక్ చేసింది టీఎస్పీఎస్సీ నిర్వహించిన పేపర్లలోనా లేక ఎస్పీడీసీఎల్లోనా స్పష్టం చేయాలంటున్న ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది ఎంతో దుమారం లేపింది. అయితే లక్షల మంది విద్యార్థులు ఎంతో మనోవేదనకు గురయ్యారు. అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీకి సంబంధించి సిట్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 44 మంది పైన అయితే అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్గా చూసినట్లయితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుండి రమేష్ అనే వ్యక్తి అయితే అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడే ఒక కీలక మలుపు అయితే తిరిగింది. అయితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుండి వ్యక్తి అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేశారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే దీని నేపథ్యంలోనే అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయిందా లేదంటే ఇంకా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎగ్జామ్స్ లేక్ అయినాయా, అయితే వీటిపై అసలు ఏంటనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట గారు వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. సార్ చెప్పండి సార్, ఇప్పటికే రమేష్ అనే అతను అయితే అరెస్ట్ చేశారు. అయితే అతను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ డిఈ, అయితే ఇక్కడ చూడాల్సింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అన్నారు. సార్ ఏంటి సార్ ఇదంతా అసలు? రమేష్ అనే వ్యక్తి ఎన్పిడిసిఎల్ పరిధిలో వర్క్ చేస్తున్న డిఈ ఎంప్లాయీ. అసలు ఏఈ అనేది టీఎస్పీఎస్సీ బోర్డు పరిధిలో ఉంటుంది, అసిస్టెంట్ ఇంజనీర్ అనేది ఎస్పీడీసీఎల్ పరిధిలో కూడా ఉంటుంది. ఈడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్చి 12 రోజు ఈ గ్రూప్ 1 పేపర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయింది. దాని తర్వాత ఏప్రిల్ 30వ తారీఖున ఏఈ ఎగ్జామ్ జరిగింది, జేఎల్ఎం ఎగ్జామ్ జరిగింది. ఆ జేఎల్ఎం ఏఈ ఎగ్జామ్ లో స్కామ్ చేసిన వ్యక్తి రమేష్ అనే వ్యక్తి. దానికి ఆధారాలు సంబంధించి గీతాంజలి అనే ఒక సెంటర్ లో 5 బ్లాక్లు ఉన్నాయి. ఆ మొదటి బ్లాక్ లో 700 మంది 720 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 92 మందికి 40కి పైగా మార్కులు వచ్చినాయి. మిగతా వేరే అన్ని బ్లాక్లలో వేరే ఏ సెంటర్ లో కన్సిడర్ చేసినా ఇద్దరు మటుకే క్వాలిఫై అయినరు. కేవలం ఆ ఒక బ్లాక్ లోనే మళ్ళా 92 మందికి 40 పైగా మార్కులు వచ్చినాయి. అంటే 40కి పైగా మెరిట్ లిస్ట్ లో వచ్చిర్రు అని అంటే మొత్తం స్టేట్ లోనే 162 మందికి 45 పైన మార్కులు వచ్చినాయి. కానీ ఈ గీతాంజలి కాలేజ్ కి సంబంధించి బ్లాక్ 1 పరిధిలో ఉన్న 720 మందినే 92 మందికి వచ్చినాయి. అంటే మళ్ళా మాస్ కాపింగ్ జరిగింది అక్కడ, దానికి నిదర్శనం ఇది. మరి ఆ మాస్ కాపింగ్ కి పాల్పడి ఆ పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తి ఈ రమేష్ అనే దానికి చాలా సూటిగా కనబడుతుంది. అసలు రమేష్ కి టీఎస్పీఎస్సీకి సంబంధం ఏంది? రమేష్ వర్క్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ బోర్డులో. సో కావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఈ వాస్తవాలు అంటే ఆ బోర్డులో కూడా లీకేజ్ అయిందని బయటకు వస్తే ఈ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఏది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ విధంగా మ్యానిపులేట్ చేసే విధంగా ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు. అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది? అయితే దీనివల్ల వాళ్ళకి ఏం చేయకూడదు? ఇప్పుడు గతంలో మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం కూడా ఒక బోర్డుకెళ్ళి మొదలు పెట్టి అన్ని బోర్డులకు చుట్టుకుంది. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటికెళ్ళి కూడా మేము ఆరోపించేది అదే. టీఎస్పీఎస్సీ అనేది ఆధారాలు బయటకు వచ్చినాయి. బయటికి రాకుండా ప్రతి బోర్డులో కూడా అవకతవకలు జరుగుతున్నాయి, ప్రతి బోర్డులో కూడా స్కాములు జరుగుతున్నాయని లాస్ట్ టైం ఇదే జేఎల్ఎం పేపర్ లీకేజ్ అయినప్పుడు ఓఎంఆర్ సీట్ బయటకు వచ్చినప్పుడు మేము ఆరోపణ చేస్తే ఆ రోజు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేశారు. సింగరేణి దానికి సంబంధించి కూడా దాంట్లో కూడా పేపర్ లీకేజ్ అయినాయి. అది కూడా న్యాయస్థానంలో కోర్టులో పిటిషన్ చాలా మంది అభ్యర్థులు వేశారు. సో కావాలని చెప్పని ఈ రోజు అన్ని బోర్డులలో లీకేజ్ అయినాయి అంటే 2015 ఇప్పటి వరకు అన్నిటినీ విచారణ చేపడితే దొంగలు ఎవరో వాళ్ళందరూ కూడా కటకట లోపలికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు మాకు తెలిసినాయి. కాబట్టి ఆధారాలు చూపివ్వలేకపోయినాం కాబట్టి మేము దీన్ని సిబిఐ విచారణ అప్పజెప్పాలని చెప్పని మేము న్యాయస్థానంలో కేసు వేసినాం. సో సిబిఐకి అప్పజెప్తే ఇవన్నీ దొంగతనాలు బయట పడతాయి, ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి. అన్ని బోర్డులు కూడా ఈ యొక్క పేపర్ లీకేజ్ చేసిందని బయటకు వస్తే పోయినసారి బీజేపీ ప్రభుత్వం కదా వ్యాపం కుంభకోణం తర్వాత ఏ రకంగా మధ్యప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయినరో తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళని తరిమికొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి కావాలని చెప్పని దీన్ని మొత్తం కూడా టీఎస్పీఎస్సీకి లింక్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సార్ ఇప్పటికే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా జరిగినాయి అంటే లీకేజ్ అని అనుకోవచ్చు. అంటే మిగిలిన కూడా అన్ని బోర్డ్స్ కూడా అని అంటున్నారు కదా. ఇప్పుడు అన్ని బోర్డులో లీకేజ్ అయినాయి అంటే వాస్తవాలు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అన్ని లీకేజ్ అయినాయని ఆరోపణలు చేస్తున్నా సిబిఐకి అప్పచెప్పమని కోరుతున్నా. సిబిఐకి అప్పచెప్పకుంటే సిట్టు పరిధిలో ఇప్పుడు చూసినా కదా రమేష్ అనే వ్యక్తి ఎస్పీడీసీఎల్ పేపర్ లీకేజ్ చేస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేసేయని చెప్పి మీడియాకి పత్రికా విలేకరులకి బయట పెడుతున్నారు. సో తప్పుదో పట్టిస్తారని చెప్పి కేసును తప్పుదో పట్టిస్తారని మొదటికెళ్ళి ఆరోపణలు చేస్తున్నాము. దీన్ని న్యాయస్థానంలో మా వాదనలు వినిపించి ఆధారాలు పెట్టి దీన్ని తప్పనిసరిగా సిబిఐకి విచారణ పంపించే విధంగా చూసాం కదా. ఇప్పటికే టీఎస్పీఎస్సీ లీకేజ్ లో మనం చూసుకున్నట్టయితే రమేష్ అనే వ్యక్తిని అయితే రీసెంట్ గా అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇతను వచ్చేసరికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, అయితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ దానికి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒకతోకలు జరిగినాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏఈ ఎగ్జామ్స్ కి అయితే ఇక్కడ పేపర్ లీకేజ్ అయ్యాయి. ఇలా పలు బోర్డులో కూడా లీకేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వీటిని వెంటనే సిట్ కాకుండా సిబిఐకి అయితే ఈ యొక్క కేసు విచారణకు అయితే చెప్పండి. అలాగే దీనికి సంబంధించి మేము న్యాయ పోరాటం కూడా చేస్తాం, మా వాదనలు కూడా వినిపిస్తామంటూ కూడా ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట అయితే చెప్పారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మన్ న్యూస్, హైదరాబాద్, తెలంగాణ.